అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వాళ్ళ ఛానల్‌కి స్వాగతం. ప్రియమైన కన్యా రాశి వారికి స్వాగతం. కన్యా రాశి వారు మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. నేను ఇక్కడ చెప్పబోయే ఫలితాలు కన్యా రాశి వారికి సంబంధించిన ప్రస్తుత గ్రహ గోచారాలు, నక్షత్ర స్థితులు మరియు కాల ప్రభావాలను ఆధారంగా చేసుకొని చెప్పబడుతున్న సాధారణ జాతకాలు ఫలితాలు మాత్రమే. మీ జన్మ తేదీ, జన్మ సమయం మరియు జన్మస్థలాన్ని ఆధారంగా తీసుకొని వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తే మరింత ఖచ్చితమైన ఫలితాలు తెలుస్తాయి. అందువల్ల నేను చెప్పే ప్రతి విషయం ప్రతి కన్యా రాశి వారికి ఒకే విధంగా జరగకపోవచ్చు. మీ అదృష్టం మీ వ్యక్తిగత జాతకంలోని గ్రహబలం, దశభక్తులను బట్టి ఈ ఫలితాలు మీ జీవితంలో ప్రతిఫలించే విధంగా మారవచ్చు. అయితే మీ జాతకం అనుకూలంగా ఉండి మీ అదృష్టం మీకు తోడైతే నేను చెప్పబోయే అనేక విషయాలు మీ జీవితంలో జరిగే అవకాశం కూడా ఉన్నాయి. కన్యా రాశి వారు జూలై 4 నుండి 7వ తేదీ వరకు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలకు కారణమయ్యే సమయం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో గ్రహాల కదలికలు ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ జీవితం, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం మరియు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బుధుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మీ ఆలోచనలు, నిర్ణయాలు, మాట్లాడే మాటలు మరియు మీరు చేసే ప్రణాళికలు ఈ సమయంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. చంద్రుని సంచారం కారణంగా కొన్నిసార్లు మీలో ఆశలు పెరుగుతాయి. మరి కొన్ని సందర్భాల్లో అనవసరమైన ఆందోళన కూడా పెరిగే అవకాశం ఉంది. సమస్యలు లేనప్పటికీ సమస్యలు ఉన్నట్లుగా అనిపించే పరిస్థితులు ఎదురవుతాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్ళీ గుర్తుకు వచ్చి మీ మనసు కలవరపెట్టే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో పరిస్థితులను అర్థం చేసుకునే మీ తెలివితేటలు, విశ్లేషణ శక్తి మరియు ముందు చూపు మీకు రక్షణగా నిలుస్తాయి. ఈ సమయంలో ముఖ్యంగా ఆర్థిక విషయాలే మీ ఆలోచనలో ఎక్కువ స్థానం సంపాదించే అవకాశం ఉంది. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఖర్చులను ఎలా నియంత్రించాలి, భవిష్యత్తును ఎలా భద్రపరచాలి అనే ఆలోచనలు మిమ్మల్ని వెంటాడవచ్చు. చేతిలోకి వచ్చిన డబ్బు ఎక్కువ కాలం నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావచ్చు. ఇంటి అవసరాలు, పాత బాకీలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు లేదా కుటుంబ బాధ్యతలు మీపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఎవరినైనా నమ్మి ఆర్థిక సహాయం చేయడం లేదా మీ పేరు మీద హామీలు ఇవ్వడం వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. చిన్న మొత్తంలో జరిగిన నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద భారంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూసే వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలను భావోద్వేగాలతో కాకుండా లెక్కలతో తీసుకోవడం మంచిది. ఉద్యోగ జీవితంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా మీ ప్రతిభకు సరైన విలువ దక్కడం లేదని భావించిన వారికి ఇప్పుడు పరిస్థితులు మారే అవకాశం ఉంది. పై అధికారుల దృష్టిలో మీ పనితీరు మెరుగ్గా కనిపించవచ్చు. కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఆశాజనకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మరియు కొత్త లాభదాయక దారులు తెరుచుకునే సూచనలు ఉన్నాయి. అయితే తొందరపాటు పెట్టుబడులు లేదా పూర్తిగా అర్థం కాని ఒప్పందాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మీరు చేసే ప్రతి నిర్ణయంలో 1-2 సార్లు ఆలోచించడం ఈ సమయంలో చాలా అవసరం. శని ప్రభావం కారణంగా ఫలితాలు ఆలస్యంగా వచ్చినా శాశ్వతమైన విజయాలకు మార్గం ఏర్పడే అవకాశం ఉంది. గురుగ్రహ అనుకూలత వల్ల పెద్దల ఆశీస్సులు, అనుభవజ్ఞుల సలహాలు మరియు మంచి వ్యక్తుల సహకారం మీకు లభించవచ్చు. అయితే కుజుడి ప్రభావం కొన్నిసార్లు ఆవేశాన్ని పెంచే అవకాశం ఉంది కాబట్టి మాటల విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో భావోద్వేగాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. మీ మనసులో ఉన్న మాటలను స్పష్టంగా చెప్పకపోతే చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహితులకు భాగస్వామి సహకారం లభించినప్పటికీ సహనం అవసరం అవుతుంది. ఆరోగ్యం పరంగా అలసట, నిద్రలేమి, ఒత్తిడి మరియు మానసిక ఆందోళనలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యతను పాటించడం అవసరం. శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కన్యా రాశి వారు ఈ కాలం మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చివేయకపోయినా మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సమయంగా మారే అవకాశం ఉంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో సహనం, తెలివి మరియు జాగ్రత్త ఉంటే గ్రహాల అనుకూలత మీకు ఊహించని అవకాశాలను తీసుకురాగలదు.
కన్యా రాశి వారు ఈ సమయంలో మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తున్నట్లు అనిపించవచ్చు. మరికొన్నిసార్లు మీ కష్టానికి గుర్తించేవారు లేరని బాధ కూడా కలగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, శని ప్రభావం ఉన్న సమయంలో ఆలస్యం జరిగినా అది శాశ్వతమైన ఫలితాల కోసం జరిగే పరీక్ష మాత్రమే. మీరు ఈ మధ్య కాలంలో ఎదుర్కొన్న నిరాశలు, ఆర్థిక ఒత్తిడులు, మానసిక ఆందోళనలు మరియు అనుకోని అడ్డంకులు మీ జీవితాన్ని ఆపివేయడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చిందిగా భావించండి. ఈ సమయంలో ముఖ్యంగా నరఘోష ప్రభావం కొంతమంది కన్యా రాశి వారిపై కనిపించే అవకాశం ఉంది. మీరు ఏ పని ప్రారంభించినా చివరి నిమిషంలో ఆటంకాలు రావడం, చేతిలోకి రావాల్సిన డబ్బు ఆలస్యం కావడం, ఇంట్లో చిన్న చిన్న కారణాలతో ఉద్రిక్తతలు ఏర్పడటం, ఆరోగ్యపరంగా అలసట మరియు నీరసం ఎక్కువగా అనిపించడం, మీరు చెప్పిన మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవడం వంటి పరిస్థితులు కనిపిస్తే అది నరఘోష ప్రభావంగా భావించవచ్చు. ముఖ్యంగా మీ అభివృద్ధిని చూసి అసూయపడే వ్యక్తులు లేదా మీ పురోగతిని ఇష్టపడని వారి ప్రతికూల ఆలోచనలు కూడా మీ మనోధైర్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కొంతమంది కన్యా రాశి వారికి ఈ సమయంలో పని పూర్తయ్యే దశలో ఉండి కూడా మళ్ళీ మొదటికి వచ్చినట్లుగా అనిపించవచ్చు. డబ్బు వస్తుందని అనుకున్న సమయంలో ఖర్చు రావచ్చు. నమ్మిన వ్యక్తుల నుంచి నిరాశ ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉండవచ్చు. అయితే ఇవన్నీ శాశ్వతం కావు. గ్రహాల మార్పులతో పాటు ఈ పరిస్థితులు కూడా మారిపోతాయి. ముఖ్యంగా మీరు సహనం కోల్పోకుండా ముందుకు సాగితే మీరు ఎదుర్కొంటున్న కష్టాల కంటే పెద్ద విజయాలు మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్ని సులభమైన పరిహారాలు చేయటం ద్వారా మనసుకు ప్రశాంతతతో పాటు గ్రహ అనుకూలత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి బుధవారం ఉదయం శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ గణపతిని భక్తి ప్రార్థించడం మంచిది. సాధ్యమైనంత వరకు పచ్చని వస్త్రాలు ధరించడం లేదా పచ్చ పెసలు దానం చేయటం శుభప్రదంగా భావించబడుతుంది. పక్షులకు గింజలు వేయటం, గోవులకు ఆహారం పెట్టడం మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం ద్వారా సానుకూల శక్తులు పెరుగుతాయి. ఇంట్లో ఉదయం లేదా సాయంత్రం దీపారాధన చేయటం, విష్ణు సహస్రనామం లేదా గణపతి ప్రార్థన చేయటం ద్వారా మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మాటల్లో కోపం మరియు ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీకు శత్రువుల కంటే మీ స్వంత ఆవేశమే ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి నిర్ణయాన్ని తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. మీకు ఎదురవుతున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అనే నమ్మకాన్ని కోల్పోవద్దు. కన్యా రాశి వారు ఈ కాలం మీ జీవితంలో ఒక పరీక్షల సమయం కావచ్చు, కానీ ప్రతి పరీక్ష తర్వాత విజయమే ఉంటుంది. ఈరోజు మీరు పడుతున్న కష్టం రేపటి విజయానికి పునాది కావచ్చు. మీరు చేసిన మంచి పనులు, మీ నిజాయితీ, మీ కష్టం మరియు మీ సహనం ఎప్పటికైనా ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఆశను వదలకండి, భయపడకండి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. గ్రహాలు కొన్నిసార్లు పరీక్షిస్తాయి, కానీ శాశ్వతంగా ఎవరిని కష్టాల్లో ఉంచవు. మీ జన్మ జాతకం, దశ, భక్తులు మరియు గ్రహబలం అనుకూలంగా ఉంటే నేను ఈరోజు చెప్పిన అనేక విషయాలు మీ జీవితంలో నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ అదృష్టం మీకు తోడైతే నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది మరియు మీరు ఎదురు చూస్తున్న శుభవార్తలు మీ గడప తట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈ జాతక ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కన్యా రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన జాతక విశ్లేషణలు మరియు గ్రహ గోచార ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కటం మర్చిపోవద్దు. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.